అలాగే వంశం గురించి కూడా చెప్పే కీర్తన కూడా ఉంది. గిరిరాజసూత తనయ సదయ గిరిరాజసూత తనయ. ఇది వారి తాతగారు గిరిరాజ కవి అని చెప్పడం, వారి వంశం గురించి చెప్పుకోవడం, ఇవన్నీ రిఫరెన్సెస్ మనకి కృతుల్లో కనపడతాయి. అయితే త్యాగరాజ స్వామి వారి కంటే ముందు జపేశుడు వారికి కలిగారు, రామబ్రహ్మం గారికి సీతమ్మ గారికి. అయితే ఆయన స్వార్థపరుడై, అంటే జపేశుడు కఠినమైన మనసు కలిగి అలాగ ప్రవర్తిస్తుంటే ఆయన బుద్ధితో తల్లిదండ్రులకి కొంచెం ఇబ్బందే కలిగింది, కానీ ఎక్కడ సౌఖ్యం కలగలే. అప్పుడు త్యాగరాజ స్వామి వారు పుట్టాలని వారు ఎన్నో నోములు నోచుకున్నారు. తల్లిదండ్రులకి పేరు తీసుకొచ్చేటువంటి పుత్రుడు పుడతాడని చెప్పి జాతకంలో రాసుంటే, వీడేమిటి ఇలా పుట్టాడు జపేశుడు అని చెప్పి ఇబ్బంది పడుతుంటే, ఒక యతీశ్వరుడు వచ్చి త్యాగరాజేశ్వరుణ్ణి పూజించండి అని చెప్తాడు. త్యాగరాజేశ్వరుడు అంటే తిరువారూరులో ఉండేటువంటి సోమస్కందమూర్తి అవతారం. సో సరే, త్యాగరాజ స్వామి వారిని సేవించుకుంటారు, కానీ 4-5 సంవత్సరాలు అవుతుంది. అప్పటికేమీ ఆ జాడలేం లేవు. ఆ తర్వాత భాగవతంలో అదితి కశ్యపులు ఆచరించి ఒక వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రతాన్ని ఆచరించి వామనుణ్ణి కన్నారు. ఆ స్టోరీ అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు. ఆ వ్రతం ఏంటంటే పయోవ్రతం. పయోవ్రతం అంటే 12 రోజుల పాటు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఓన్లీ పాలే స్వీకరించాలి, ఇంకా మిగతా భోజనం ఏం స్వీకరించకూడదు. ఆ వ్రతం ఆచరించిన తర్వాత త్యాగరాజ స్వామి వారు కడుపులో పడ్డాడు. కొంతమంది సప్తమి అంటారు తిది, వైశాఖ మాసంలో. వాలాజాపేట వెంకటరమణ భాగవతులు గారి వారి ప్రకారం షష్ఠి అని అంటారు. రెండు పక్కనే ఉన్నాయి. సో ఆ విధంగా త్యాగరాజ స్వామి వారు పయోవ్రతం అనేటువంటి ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, ఈ మహానుభావులు జన్మించే ముందు ఇటువంటి స్టోరీలు ఉంటాయి. దీని మీద భారతీయ జ్ఞాన పరంపర అనేటువంటి కొత్తగా పెట్టారు మన ప్రభుత్వం వారు. పయోవ్రతం అలాంటి, లేకపోతే మన మ్యూజిక్ అండ్ మ్యాథమెటిక్స్, మ్యూజిక్ అండ్ ఫిజిక్స్, లేకపోతే ఇంకా ఇతరితర భారతీయ జ్ఞాన పరంపరతో ఉండేటువంటి విషయాలు రీసెర్చ్ చేయాలని పెట్టారు. అలాంటివి చేయొచ్చు. పయోవ్రతం ఆచరిస్తే టెక్నికల్గా, అంటే మెడికల్గా ఏమిటి అనేది ఇంకా ఎవరు కనుక్కోలేదు. పురాణాల్లో చాలా ఉన్నాయి. నేను సంస్కృత విశ్వవిద్యాలయంలో తిరుపతిలో నేను ఉద్యోగానికి జాయిన్ అవ్వడంతో అక్కడ తంతే బూర్లు బొట్టులో పడినట్టు పడ్డాను నేను. ఎందుకంటే చుట్టూ సంస్కృతం ఉన్న వాళ్ళే, ఆగమం డిపార్ట్మెంటు, అదే సంస్కృత వ్యాకరణం డిపార్ట్మెంటు, ఇవే అన్నీ, విశిష్టాద్వైతం డిపార్ట్మెంటు, ఇవన్నీ. అలా ఉండడం వల్ల నాకు వాళ్ళతో స్నేహం చేయడం వల్ల చాలా విషయాలు తెలిసాయి, ఇంకా చాలా తెలుసుకోవాలి. వరాహ పురాణంలో భేరి అనే వాద్యాన్ని తాడనం చేస్తూ స్వామివారి నిద్ర లేపకపోతే, ఎవరైతే నిద్ర లేపకుండా ఉంటారో వారికి చెవుడు వస్తుందని చెప్పించాడు. పాపం దానికి ఆయన కరుణామయుడు కాబట్టి దాని రెమెడీ కూడా చెప్పాడు. ఏంటంటే, ఎవరైతే జలశయనం ఆకాశ శయనం చేస్తారో పలానా తిదినాడు ఆ దోషం పోతుందని. అంటే అక్కడ సంగీత వాద్యం యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం.
సో ఇలాగ అగ్ని పురాణంలో అదే భేరీ గురించి మాట్లాడుతూ, అగ్ని పురాణం అంతా కూడా ఈ విషాలకి విరుగుడు ఎక్కువ ఉంటుంది. ఒక పాము కరిస్తే ఆ మంత్రాన్ని జపించి ఈ భేరీ వాద్యంలోకి ఆవాహనం చేసి అప్పుడు భేరీ వాద్యం తాళనం చేసిన తర్వాత ఆ పాము విషం విరుగుడు అయిపోతుందట అగ్ని పురాణంలో. సో ఇలాగా పెద్దవాళ్ళ చరిత్రను చదువుకుంటుంటూ ఇలాంటి విషయాలు కూడా మీతో పంచుకోవాలని అనిపించింది. చాలామందికి పెద్దవాళ్ళకి తెలుసు, మళ్ళీ ఇంకోసారి మననం చేసుకుంటున్నాం. అలాగే త్యాగరాజేశ్వరుణ్ణి పూజించడం ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన పేరు త్యాగరాజు అని పెట్టారు కదా, మీ అందరికీ తెలుసు. అంటే సాక్షాత్తు రాముణ్ణి పూజించడానికి మళ్ళీ శివుడే జన్మించాడు, ఆయనే త్యాగరాజు. అంతకంటే ఇంకెవరు పూజిస్తారు గట్టిగా? అలాగే ఇది వారి విశేషాల గురించి. ఇంకా చాలా ఉన్నాయి, ఇక మిగతావి కూడా చెప్పాలి కాబట్టి నేను కట్ చేస్తున్నాను. వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి 24,000 శ్లోకాలకి 24,000 సంగీత రచనలు చేసినట్టు త్యాగరాజ స్వామి వారి చేసినట్టు మనకు తెలుస్తోంది. కానీ అన్నీ లభ్యంగా లేవు, అది కూడా తెలుసు మనకి. దాదాపు 800 కీర్తనల మాటకు లభ్యం అవుతున్నాయి, అందులో అన్నీ కూడా పాటలేదు. మహా అయితే చలామణిలో ఉండేవి 40-50, మిగతావన్నీ పాటలేదు. ఆ తర్వాత ఒక లైబ్రరీ నుంచి, సౌరాష్ట్ర సభ నుంచి లైబ్రరీ నుంచి నేదురు కృష్ణమూర్తి గారు వారు కొన్ని కాంపోజిషన్స్ ట్యూన్ చేసి మనకు అందించిన విషయం మనందరికీ తెలుసు. రాగతాళ మృదంగ రవళి జేబాగ త్యాగరాజం వేళదయతో పడగ ముత్యాల చవికేలు ముదము మేరగను సత్యవంతుడు సీత సతి దోచల్లగను ముత్యాల చవికేలు. ఇదందరికీ బాగా పరిచయం, వారు పాడారు, గురువుగారు పాడారు. ఇలాగ చాలా కాంపోజిషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఏకైక రాగ కృతీస్ ఇది కూడా తెలుసు చాలామందికి. వారు పరిచయం చేసిన రాగాల్లో 40 రాగాలు పరిచయం చేసే సుమారు అందులో ఆ ఒక్క కాంపోజిషనే ఉంది. ఉదాహరణకి బిందుమాలిని ఎంత అందరికీ తెలుసు. సో అలాగా త్యాగరాజ స్వామి వారి కృతులు ఎప్పుడూ నగుమోము. ఆ తర్వాత మహానుభావులు పంచరత్నాలు పాడుకుంటున్నాం, కొన్ని కీర్తనలు పాడుకుంటున్నాం, కానీ రేర్ కీర్తనలు పాడుకోవట్లేదు మనం. పాడకపోతే వాళ్ళు అలాగే వెళ్ళిపోతాయి. నేను ఒక కీర్తన పాఠం చేశాను నాయికి రాగంలో ఉండి. దయలేని బ్రతుకేమి దాశరథీరామ దయలేని బ్రతుకేమి దాశరథీరామ దయలేని బ్రతుకేమి. తక్కువ వినపడుతుంది, మీకు తెలిసేమో, చాలామందికి తెలియకపోవచ్చు. మంచి కీర్తన నాయక రాగంలో. అలాగే ఇన్ని కీర్తనలు ఉన్నప్పటికీ కూడా త్యాగరాజ స్వామి వారి రచనలో మనకు అంత అదృష్టం అంటే, అంతకుముందు వాగ్గేయకారులు రామదాసు, అన్నమయ్య వీళ్ళందరికీ కూడా మనకి నొటేషన్స్ లభ్యం కాలేదు. త్యాగరాజ స్వామి వారి కీర్తనలు నొటేషన్స్ లభ్యం అయ్యాయి, చాలా సంతోషం. కానీ వారికి శిష్య పరంపర ముఖ్యంగా కొంతమంది ఉన్నారు. వాలాజాపేట వెంకట భాగవతారు గారు, ఆ తర్వాత మానంబు చావడి వెంకట సుబ్బయ్య గారు, అదే ఆకుమళ్ళ సుబ్బయ్య గారు కూడా ఉంటారు వారిని. అలాగే ఉమాయాణపురం సుందర
భాగవతారు కృష్ణ భాగవతారు, అలాగే తిల్లైస్థానం రామయ్య గారు, కోర్స్ వేణుకుప్పయ్య గారు. వీళ్ళలోనే ఈ నోటేషన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళల్లో మళ్ళీ తేడాలు ఉన్నాయి. రీటా రాజన్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది, మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ ఎక్స్పర్ట్స్ కమిటీ మెంబర్. ఆవిడ ఎక్స్క్లూజివ్గా ఈ త్రిమూర్తుల రచనల పాఠాంతరాల మీద రీసెర్చ్ చేశారు. అందులో చాలా విషయాలు చెప్పారు. అవన్నీ నేను కొన్ని చెప్తాను. ముఖ్యంగా వాలాజాపేట నమస్కారం. ముఖ్యంగా వారి శిష్యుల్లో వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారు త్యాగరాజ స్వామి వారి ఆంతరింగక శిష్యుడు. నేను వస్తా మీ దగ్గరికి, ఇంకా టైం ఉంది. వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారు త్యాగరాజ స్వామి వారికి ఆంతరింగక శిష్యుడు. వారు వెళ్ళిపోయినప్పుడు వారి తంబురాలు పాదుకలు, ఆయన త్యాగరాజ స్వామి వారి మేనమామ దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రంథాలయం అంతా కూడా ఆ త్యాగరాజ స్వామి వారు వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారికి అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఆయన వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారు సౌరాష్ట్ర బ్రాహ్మిన్ కమ్యూనిటీ, అందుకనే మదురైలో సౌరాష్ట్ర సభ అని చెప్పి ఒకటి పెట్టారు. అక్కడ త్యాగరాజ స్వామి వారి తంబుర పాదుకలు, త్యాగరాజ స్వామి వారు ఉపయోగించిన పూజా సామగ్రి, వారి మేనమామ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి లైబ్రరీ అంతా కూడా మనం అక్కడ భద్రపరిచారు. అలాగే వాలాజాపేట వారి మేనుస్క్రిప్ట్స్ కూడా మదురైలో భద్రంగా ఉన్నాయి. వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారి వారి కుమారుడు కృష్ణస్వామి భాగవతారు, వారిద్దరు కూడా త్యాగరాజ స్వామి వారి జీవిత చరిత్రను రాశారు. మొట్టమొదటిగా ఆయనకి ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు ఆయనకి ఒడుగైంది, ఇవన్నీ విషయాలన్నీ కూడా రాశారు. తెలుగులో రాశారు. చాలా అందమైన దస్తూరి, నా దగ్గర కాపీ ఉంది. అక్కడి నుంచి నిజంగా ఈ విషయంలో తమిళియన్స్ని గొప్పగా చెప్పుకోవాలి మనం. వారు తమిళ్లోనూ ఇంగ్లీష్లోనే పబ్లిష్ చేసుకున్నారు తప్పిస్తే మనం ఇంతవరకు పబ్లిష్ చేసుకోలేదు. అది మన పరిస్థితి. ఇప్పటికీ అక్కడ భద్రంగానే ఉంది. అది ఎవరైనా పబ్లిష్ చేస్తే చాలా బాగుంటుంది. సరే, అసలు విషయానికి వస్తాను. వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారు త్యాగరాజ స్వామి వారి ఇంటి చుట్టూ 2 ఏళ్ళు తిరిగాడు సంగీతం కోసం. ఆయనేం పట్టించుకోలే. ఒకరోజు త్యాగరాజ స్వామి వారి సతీమణి చూసి అబ్బాయిని కనుక్కుందనమాట, ఏం బాబు ఇక్కడ తిరుగుతున్నావు నువ్వు అని. అంటే నేను సంగీతం నేర్చుకోవాలని చెప్పాడు. సరే నేను చెప్తాలే గురుగారికి అని చెప్పి ఆవిడ ఒక ఫైన్ మార్నింగ్ ఆవిడ చెప్పింది త్యాగరాజ స్వామి వారికి, ఏమంటే ఒక అబ్బాయి ఇక్కడ మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు గత 2 ఏళ్ళుగానట, మీరు కొంచెం వాడికి సంగీతం చెప్పాలి అని. ఆయన ఏం సంగీతం చెప్తానేమి కమిట్ అవ్వలే. ఏం ఉద్యోగం ఇచ్చారంటే, నేను పూజ చేసుకుంటాను, పూజ చేసుకునేటువంటి పూజా సామాన్లు అన్నీ కూడా శుభ్రపరిచి అక్కడ రెడీగా పెట్టమని చెప్పు, ఆ తర్వాత పూలన్నీ కూడా రెడీ పెట్టమని చెప్పు అన్నారంతే కానీ సంగీతం చెప్తానని చెప్పి మాట ఇవ్వలే. సరే ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు వాలాజాపేట వారు. ఒక రోజుని వన్ ఫైన్ మార్నింగ్ ఏమైందంటే, తులసి దళములచే సంతోషముగా పూజింతు, తులసి దళములచే సంతోషముగా అని కీర్తన ఆసువుగా త్యాగరాజు పాడుకుంటున్నాడు. అంతకుముందు కంపోజ్ చేసింది కాదు. సరసీరుహ పున్నాగ చంపక పాటల కురవక, సరసీరుహ పున్నాగ అని పాడుతున్నాడు.
త్యాగరాజ స్వామి వారికి ఆయన ఏం పాడుతున్నారో ఆయనకి తెలియదు, ఆసుగా పాడుతున్నారు. వాలాజాపేట వెంకట భాగవతర్ గారికి త్యాగరాజ స్వామి వారు ఏం పాడుతున్నారో తెలియదు. సరసీరుహ అనగానే సరసీరుహం ఇచ్చాడు, కమలం. పున్నాగ అది ఇచ్చాడు, చంపకం ఇచ్చాడు. త్యాగరాజ స్వామి వారు గమనించారు, అదేమిటి ఇది ఏంటి పుక్కిటి పురాణం కాదండి, ఇది జరిగిందే రాసిందే చెప్తున్నాను నేను. అది గమనించారు త్యాగరాజ స్వామి వారు. గమనించి అది నేనేం పాడుతాను నాకే తెలియదు, వాడికి ఎలా తెలుస్తుంది, నేనేం పాడుతుంటే అదే ఇస్తున్నాడు, ఆ పుష్పాన్నే ఇస్తున్నాడు అని చెప్పి చాలా దైవికంగా ఆయన భావించి అప్పుడు సంగీతం చెప్తాను కమిట్ అయ్యారు. చూసారా, డబ్బు పాడేస్తే సంగీతం చెప్పట్లేదు ఇవాళలాగా. సరే సంగీతం చెప్దామని సరే ఒక ముహూర్తం పెట్టారు, పలానా రోజున సంగీతం చెప్తానని. ఆ ముహూర్తానికి కూర్చున్నారు త్యాగరాజ స్వామి వారు ఎదురుగుండా వాలాజాపేట వెంకట భాగవతర్ గారు. ఈయన పాడుతుంటే ఆయన ఏం పాడలేకపోతున్నాడు, శృతి లేదు, మందబుద్ధి. అయ్యో చాలా ఇబ్బంది అయిపోయింది. ఎంత మదన పడిపోయి అంటే త్యాగరాజ స్వామి వారు అనవసరంగా ఒప్పుకున్నాను నేను అనేటువంటి బాధపడి, సరే అబ్బాయి ఇవాళకి ఇలా ఉంచు, ద్వితీయ విగ్రహం లేకుండా రేపు మళ్ళీ కలుద్దాం మనం అని చెప్పాడు. నిస్పృహ లేదండి, మ్యాజిక్ జరిగింది రాత్రి. త్యాగరాజ స్వామి వారు రాత్రి రాముణ్ణి చొక్కా పట్టుకొని, అంటే నేను లౌకికంగా చెప్తున్నాను, చొక్కా పట్టుకొని రాముణ్ణి ఆయనతో ఫైటింగ్ చేశాడు. నేను సంగీతం చెప్దాం అనుకున్నానయ్యా వాడికి, నువ్వేంటి వాడికి అలా మందబుద్ధినిచ్చావు, నేను సంగీతం చెప్దామని కమిట్ అయ్యాను, నువ్వు ఖచ్చితంగా సంగీతం నేర్చుకునేటువంటి అంశ వాడికి ఇయ్యి. గరుడగా మన నాతో వద జ్ఞానము సగరాద, గరుడగా మన నాతో వద జ్ఞానము సగరాద, గరుడగా మన నాతో వద జ్ఞానము సగరాద. నీ నామము చే నామది, నీ నామము చే నామది, నీ నామము చే నామది నిర్మలమై గరుడగమన నాతో వద జ్ఞానము సగరాద. ఈ కీర్తన పాడేటప్పుడు అప్పుడు వచ్చింది కీర్తన, కానీ ఈ రాగం కాదు, షడ్విధ మార్గం రాగం. పాఠాంతరాల గురించి ఇందాక ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను. నా అన్నప్పుడు దారిస నీద అనుస్వరం పాడతాం, దాని దారిస నీద నా అని ఉంటుంది పాఠంలో. వాడు పలకపోతే ఏం చేస్తాం, దాని రీస నీద అని మార్చి చెప్తాం కదా. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క శిష్యులకి ఒక్కొక్కటువంటి గాత్ర సౌలభ్యం ఉంటుంది. పాఠాంతరాలకు రావడానికి అది కూడా ఒక రీజన్. త్యాగరాజ స్వామి వారు ఒక సందర్భంలో ఈ కీర్తన ఈ రాగంలో పాడుండొచ్చు, ఆ తర్వాత మూడు మారిపోయి ఆ మర్నాడు ఇంకొక శిష్యుడికి, అదే మా తిల్లయిస్తాను వారు రామయ్య గారు అలాంటి వాళ్ళకి ఇటువంటి చెప్పినప్పుడు రాగం మారి ఉండొచ్చు. ఆ శిష్య పరంపర వాలాజాపేట వారి కంటే అక్కడ ఎక్కువ ఉండడం వల్ల అది పాపులర్ అయిపోయింది, ఇది అంత పాపులర్ కాలేదు, అంతే విషయం. ఆర్ వేదవల్లి గారు ఉన్నారు కదమ్మా, వారు పూర్వీ కళ్యాణంలో ఉన్నటువంటి జ్ఞానముసగరాధ షడ్విధ మార్గంలోనే పాడతారు. ఈసారి ఇంటికి వెళ్ళి వినొచ్చు. సో ఈ విధంగా త్యాగరాజ స్వామి వారు ఆయన్ని పోరాడి, నాకు తెలిసి అందరూ చాలామంది
పరమాత్ముడు జీవాత్ముడు 14 లోకములు అక్కడ నెరవబడతారు. ఈ సందర్భం తెలిస్తే గరుడగమన నాతో వాద, గరుడగమన నాతో వాద, గరుడగమన నాతో వాద, గరుడగమన అక్కడ పాడితే బాగుంటుంది నా ప్రతిపాదన. అంటే థ్యాంక్ యూ. పరమాత్ముడు జీవాత్ముడు 14 లోకములు, పరమాత్ముడు జీవాత్ముడు 14 లోకములు, పరమాత్ముడు జీవాత్ముడు అని ఇక్కడ నెరవు చేస్తారు. నేను అందుకే నా ఉద్దేశం ఏంటంటే పాడేవాళ్ళు అందరూ కూడా ఇలాంటివన్నీ చదువుకుంటే ఎక్కడ నెరవు చేయాలనేటువంటి ఒక సందర్భం తెలుస్తుంది. అంటే అసలు గరుడ గమన నాతో వాద అదే హైలైట్ ఆ కీర్తనకి. అక్కడ నెరవు చేస్తే ఎలా వాదించాడో, గరుడ గమన నాతో వాద ఎంత ఎంత అందంగా ఉంది అక్కడ. అంటే తారస్థాయిలో కూడా ఫైటింగ్ చేసినట్టు తారస్థాయిలో పాడుతుంటే ఆ దృశ్యం ఎలివేట్ అవుతుందని నా ఉద్దేశం. ఆ విధంగా వాలాజాపేట వారికి ఆ మర్నాడు సంగీతం మొదలుపెట్టారు. ద్వితీయ విగ్రహం కాకుండా మళ్ళీ చెప్పారు. అప్పుడు ఇంకా వేదవ్యాసుడు గణపతి వలె అన్నట్టు అంటారు కదా, ఆ టైపులో ఈయన నోటేషన్ రాయడం రాసేంత జ్ఞానం వచ్చేసి. అంటే ముఖ్యంగా ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చారు, అందరూ 45 దాటిన వాళ్ళే ఉన్నారు, కానీ పిల్లలు ఎవరు లేరు. ముఖ్యంగా పిల్లలే ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఎందుకు ఉండాలంటే, పేరెంట్స్ పిల్లలు ఎందుకు ఉండాలంటే డబ్బులు ఇచ్చేస్తే సంగీతం రాదు. గురువుగారు చెప్పాలనుకోవాలి. గురువుగారు చెప్పాలనుకునేటువంటి వాతావరణాన్ని, ఆ మర్యాదని, ఆ తాపత్రయాన్ని ప్రదర్శిస్తే గురువుగారు బాగా స్టడీ చేసి వీడికి చెప్తే వస్తుందా రాదా అని అనుకొని అప్పుడు చెప్పినప్పుడు పేషెన్సే లేదే, ఓపిక లేదు. సో నిజానికి పిల్లలు వినాలి, నేర్చుకునేటువంటి పిల్లలు వినాలి. వింటే బాగుంటుంది. కనీసం మీరు వింటున్నారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి మీరు 10 మంది, మీ 10 మంది 100 మందికి ఇలాంటి విషయాలు చెప్పండి. చెప్తే బాగుంటుంది. అంటే ఆ స్టూడెంట్కి ఆ కమిట్మెంట్ ఉంటుంది. నిజంగా గురు కటాక్షం రావాలంటే, గురు కృప రావాలంటే పేషెన్స్ ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గురు కటాక్షంకి పేషెన్స్ ఎంత అవసరం, ఓపిక. యజ్ఞావల్క్యుడు మీరందరికీ తెలుసు కదండి. యజ్ఞావల్క్యుడు వేరే వినే ఉంటారు. ఆ స్మృతి రాశారు జనక మహారాజు గురువు గారు. ఆయన మనం చదువుకుంటాం, వీణావాదన తత్వజ్ఞాన శృతిజాతి విశారద అప్రయాసైన మోక్ష మార్గం అధిగచ్చతి అని చెప్పి చదువుకుంటాం. ఎవరైతే వీణావాదన అంటే సంగీత సాధన, గాత్ర వీణ, ఎవరైతే లయప్రధానంగా శృతిపరంగా సాధన చేస్తారో వాళ్ళు ప్రయాస లేకుండా, అంటే కష్టపడకుండా మోక్షాన్ని పొందుతారని చెప్పి మన యజ్ఞావల్క్య స్మృతిలో ఉందని చెప్పి మన అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు నేను భావిస్తున్నాను. అది పెద్ద కొత్త విషయం కాదు. అది ఒకానొక సందర్భంలో యజ్ఞావల్క్యుడు వారి ఆశ్రమంలో ఎవరు గురువుగారి మీద ఎక్కువ అభిమానం, తర్వాత వారికి ఆ కమిట్మెంట్ ఉందో అనే పరీక్ష చేద్దామని సడన్గా అగ్నిని సృష్టిస్తాడు. ఆ సందర్భంలో సీతాదేవి తండ్రి గారు జనక మహారాజు గారు ఒళ్ళో ఆయన తలపెట్టుకొని పడుకొని ఉంటాడు యజ్ఞావల్క్యుడు. అయితే అందరూ కూడా వారి వారి ప్రాణాలు కాపాడుకోవడానికి బయట పరిగెడుతుంటారు. ఈయన ఒకడే, జనక మహారాజు ఒకడే గురుగారి మీద నిప్పు కణికలు ఎక్కడ పడిపోతే ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మొత్తం కవర్ చేసి గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పుడు వారే తపశ్శక్తి చేత సృష్టించిన మంటలు కాబట్టి వారే తగ్గించేసి ఆ శిష్యులందరికీ మీటింగ్ పెట్టి, వీడు అసలైన శిష్యుడు, వీడికి చాలా కమిట్మెంట్ ఉందని చెప్పి ఒక ఉంగరాన్ని ముద్రికని ప్రజెంట్ చేస్తారు. అదే ఉంగరాన్ని సీతా స్వయంవరంలో రాముడికి ఇస్తాడు, సీత చేత తొడిగిస్తాడు.
అదే ఉంగరాన్ని రాముడు ఏం చేస్తాడంటే హనుమంతుడికి ఇస్తాడు. అశోకవనంలో సీత ఉందయ్యా, అశోకవనంలో సీత ఈ ఉంగరాన్ని చూస్తే గుర్తుపడుతుందని చెప్తాడు. ఈ ఉంగరం స్టోరీ అది అనమాట. ఆ యజ్ఞవల్కుడు ఆ జనక మహారాజుకి ఇచ్చినటువంటి స్టోరీ అది. అంటే ఎందుకు చెప్తున్నారంటే అంత పేషెన్స్, ఓర్పు, సహనం ఇవన్నీ ఉంటేనే ఆ గురువు అంటే ఇంకా సాక్షాత్ ఇంకా తల్లి తండ్రి కలిపితే ఏదైతే స్వరూపం ఉందో అది గురువు. సో ఆ విధంగా త్యాగరాజ స్వామి వారు ఆయన ఏంటంటే గురువు చెప్పాలనుకుంటే అదేదో మనకి సినిమా డైలాగ్ ఉంటుంది కదా, నా మాట నేనే ఒకసారి కమిట్ అయితే నేను నా మాట నేనే వినను అన్నట్టు. అట్లాగే త్యాగరాజ స్వామి వారు అంటే గురువు కమిట్ అయితే వీడికి సంగీతం చెప్పాలని నిర్ణయించుకుంటే గోడ చేత రాయి రప్ప చేతి కూడా పాటిస్తాడు. అది మటుకు గురువు దగ్గర గొప్పతనం అది. కాబట్టి ఆ మర్నాడు నుంచి నొటేషన్స్ రాయడం మొదలుపెట్టాడు. అందువల్ల వాలాజాపేట వెంకటరమణ భాగవతారు గారు ఇన్ని నొటేషన్స్ రాసి, వారి నొటేషన్స్ ఎన్ని భద్రంగా ఉన్నాయంటే ఇవాళకి ఉన్నాయి. చాలామంది ఎప్పుడైనా మధురై వెళ్తే అమ్మవారిని దర్శనమే కాకుండా ఈ సౌరాష్ట్ర సభ దర్శనం కూడా చేసుకోండి. సంగీతం వాళ్ళందరూ కూడా, సంగీతం ఇంట్రెస్ట్ వాళ్ళు, అది ఇలాంటివి చాలా ఉన్నాయి. త్యాగరాజ స్వామి వారి పాదుకలు ఉన్నాయి, తంబూరా ఉంది, అవన్నీ నమస్కారం పెట్టుకోవచ్చు, జన్మ ధన్యం అయిపోతుంది. నేను వాలాజాపేట వెంకటరమణ భాగవతారు గారి మీద ఒక పుస్తకం రాశాను. వారి కాంపోజిషన్స్ కూడా వేస్తూ వాలాజాపేట వారికి త్యాగరాజ స్వామి వారికి ఉన్న అనుబంధాన్ని పుస్తకం రాశాను. సో అందులో రా రా దశరథ రాజకుమార, సేమ్ వాలాజాపేట కీర్తన ఇది. చూడండి, త్యాగరాజ స్వామి వారిలాగా మొదటి ఫ్రేజ్లో భైరవ్ వచ్చి పడిపోయింది. రా రా దశరథ రాజకుమార అనే కీర్తన భలే ఉంటుంది కీర్తన భైరవిలో. అయితే ఇది వాలాజాపేట వారిది. ఒకసారి ఎప్పుడో పాడానండి ఒక సభలో. పాడితే పేపర్లో ఏం రాశారంటే రారా దశరథ రాజకుమారాకి బదులు రారా దశరథ రాజ కొడక అని రాశాడు పేపర్లో. ఎంత బాధ వేసిందో. అంటే వాళ్ళకు కూడా మనం పాఠం చెప్పాలి. అంటే ఎవరైతే న్యూస్ రాస్తారో వాళ్ళకు కూడా సంగీతం పాఠం చెప్పాలి. ఎంత ఎంత మారిపోయింది అర్థం. సో ఈ విధంగా త్యాగరాజ స్వామి వారు అంత కమిట్మెంట్తో ఆ శిష్యులకి చెప్పడం వల్ల మనకి ఈనాడు ఇన్ని కృతులు లభ్యమేమంటే ఆయన కమిట్మెంటే. ఎందుకంటే ఈ నొటేషన్ రాయడం రాకపోతే మనకు ఆ నొటేషనే రాదు కదా. అది వాలాజాపేట వారికి త్యాగరాజ స్వామి వారికి ఉన్న గొప్ప అనుబంధం. తర్వాత త్యాగరాజ స్వామి వారి వ్యక్తిత్వం చెప్పాను, జననం చెప్పాను, ఇంకా మధ్యలో కొన్ని చెప్తుంటాను. త్యాగరాజ స్వామి వారికి మనకు అందించిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే వారు సంగతి అంతకుముందు లేదు. సంగతి ఆర్కిటెక్ట్ ఆఫ్ సంగతి అంటే త్యాగరాజ స్వామి వారు. సంగతి అంటే ఏమిటి? సంగీతం వాళ్ళకి తెలుస్తుంది, కానీ సంగీతం తెలియని వాడికి సంగతి అంటే తెలియదు. ఇంకొక అపప్రథ కూడా ఉంది. ఒకే లైన్ని వీళ్ళు 5-6 సార్లు 7-8 సార్లు పాడుతుంటారంటే నెక్స్ట్ లైన్ అయినా మర్చిపోయారా అనుకునే ఆడియన్స్ కూడా ఉంటారు. అదొకటి. రెండోది ఏంటంటే ఈ లైను లాగి పీకి పాడతారండి. ఆ చక్కని రాజమార్గానికి ఊరంగ సాయికి అంత పొడుగు సంగతి లేదు. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచిని మనకు సామెత ఉంది. తెలియదు కాబట్టి చెప్పాల్సిన ధర్మం మందే. నేను అందుకనే ఈ అవతారం ఎత్తాను. నేను వారు పాడమని అడిగితే నేను మాట్లాడుతూ పాడతానండి, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పాను. నేను దీని మీద నేను కృషి చేస్తున్నాను, ఇంకా చాలా చేయాలి, అందుకని ఇలా చెప్తున్నాను అనమాట. సంగతి అంటే ఇంప్రొవైజేషన్ ఆఫ్ సాహిత్యం, అంటే స్థాయి భావాలు. మనకి డాన్స్లో స్థాయి భావాలు ఉంటాయి. అలాగే ఉదాహరణకి ఎవరో సిగరెట్ కాలుస్తున్నారండి. ఉదాహరణకి మనందరికీ తెలిసిన కృతి బ్రోవ భారమ్మ
రఘురామ బ్రోవ భారమ రఘురామ. ఇది కీర్తన తెలుసు. బ్రోవ భారమ రఘురామ, నేను నీకు భారం అయిపోయినాయా రఘురామ అంటున్నాడు. మొదటిది అప్లికేషన్, బ్రోవ భారమ, ఏమయ్యా నీకు భారం అయిపోయినా. రెండో సంగతి ఏమిటి, బ్రోవ భారమ, ఎంత గారంగా అడుగుతున్నాడు చూడండి త్యాగరాజ స్వామి. మొదటిది ఏంటి, బ్రోవ భారమ బ్రోవ భారమ. రెండోసారి పాడింది, మొదటిసారి పాడింది రాముడు వినలే, పట్టించుకోలే, ఎందుకంటే ఆయన చాలా బిజీ. త్యాగరాజ స్వామి భక్తులు బోల్డ్ మంది ఉన్నారు. మూడోసారి కోపం వచ్చింది త్యాగరాజ స్వామి, బ్రోవ భారమ అన్నాడు. బ్రోవ భారమ బ్రోవ భారమ బ్రోవ భారమ రఘురామ. ఒకటే పేపర్ మీద బ్రోభారమే ఉంది, సంగీతంతో మారిపోయింది. ఇదే స్థాయి భావాలు, సంగతి అంటే ఇదే. అంతేకాకుండా అయ్యయ్యో మూడో రిమైండర్లో నేను చాలా హార్ష్గా ప్రవర్తించేనే రాముడితో. ఎందుకంటే రాముడితో మనం చూడండి, మన అమ్మతో నాన్నతో ఒక్కోసారి మనకు పెద్దవాళ్ళైనా తల్లిదండ్రి అయినా కూడా ఒక్కోసారి వాళ్ళతో కూడా కొంచెం గట్టిగా మాట్లాడతాం, తర్వాత మళ్ళీ సారీ చెప్తాం. అమ్మ సారీ అమ్మ, నేను చాలా నేను బిజీగా ఉండి ఏదో అనేసాను అని చెప్తాం. మనకి అలవాటే, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మనకి ఇబ్బంది ఉంటుంది. అలాగే నాలుగో సంగతిలో బ్రోవ భారమ, అపాలజీ అనమాట, సారీ, ఏమనుకోవద్దు. ముందు బ్రోవ భారమ బ్రోవ భారమ బ్రోవ భారమ బ్రోవ భారమ. ఆ నాలుగో సంగతిలో క్షమాపణ కనిపించట్లేదండి, క్షమాపణ వేడుక కనిపించట్లేదా? ఇది త్యాగరాజ స్వామి వారి సంగతి. ఆ తర్వాత సంగతుల్లో సాహిత్య భావ సంగతి, రెండోది రాగభావ సంగతి, మూడోది సాహిత్య సంగతే. అదేంటో మళ్ళీ చెప్తాను. సంవాది ఓరియంటెడ్ సంగతి, మూర్ఛన ఓరియంటెడ్ సంగతి, లయ ఓరియంటెడ్ సంగతి. ఇలాగా నేను సంగతుల్ని 6 భాగాలు చేశాను. మొదటిది రాగభావ సాహిత్య భావ సంగతి చెప్పుకుందాం. రాగభావ సంగతి చెప్పుకుందాం. ఎందుకో నీ మనసు, రాగం వచ్చేసింది, తదరన అయితే రాగభావ సంగతి అంటే త్యాగరాజ స్వామి రచనలో ఆ శైలిలో గొప్ప విశేషం ఏంటంటే ఆ మొదటి సంగతి పాడగానే పలానా రాగం పాడుతున్నాను రా అబ్బాయిని చెప్పకనే చెప్పడం అనమాట అండి. రెండో సంగతి సాహిత్యం హైలైట్ చేయడం, ఎన్హాన్స్ చేయడం. ఎందుకో గానిదమ రెండోది సాహిత్య భావ సంగతి, సాహిత్యాన్ని ఎలివేట్ చేయడం. ఎందుకో నీ మనసయ్యా, ఎందుకో, ఎంత గారంగా అడుగుతున్నాడు, ఎందుకోనయ్యా నీ మనసు కరగట్లేదు. తర్వాత ఇదే కృతిని ఎగ్జాంపుల్గా తీసుకొని లయా ఓరియంటెడ్ సంగతి అంటే రిథమిక్. ఇప్పుడు ఈయనకి కొంచెం నేను ఎక్కువ మాట్లాడుతాను ఏమనుకోకండి. తక్కిట్ ఎందుకో నీ మనసు కరుగదు, ఎందుకో నీ మనసు కరుగదు, ఎందుకో నీ మనసు కరుగదు, ఎందుకో నీ మనసు
తెలియదు ఎందుకో నీ మనసు. ఇది లయ ఓరియంటెడ్ సంగతి. ఎందు తదింగినత తదింగినత తదింగినత, ఇది ఇక్కడ వీళ్ళు దాన్ని ఎన్హాన్స్ చేస్తారు. దివ్య సంకీర్ణం ముక్తాయిని కొత్తగా ఇప్పుడు ముక్తాలు వేయట్లేదు, త్యాగరాజస్వామి రచనలోనే ముక్తాయి ఉంది. చూడండి, అది ఆ సంగతి పాడినప్పుడు వీరు 3 తదింగిణతలు వాయిస్తారు. అప్పుడు ఆడియన్స్కి 2 సార్లు ఎందుకు పాడుతున్నాను, పెద్దవాళ్ళకి తెలుసు. ఒకసారి పాడితే వింటారు, రెండోసారి సింక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అందుకోసం 2 సార్లు. ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది, అది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. చూడండి, 3వ సంగతి మళ్ళీ పాడతాను. తక్కిట ఎందుకో నీ మనసు కరుగదు ఏమి నే రామో తెలియదు ఎందుకో నీ మనసు. ఇక్కడ 3 సంగతులు వచ్చేసాయి. ఒకటి సాహిత్య భావ, రాగభావ, లయాభావ. ఇప్పుడు సంవాది అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. టెక్నికల్గా చెప్పాలంటే ఇంటర్వెల్ బిట్వీన్ 2 స్వరాస్ అంటే శృతులు 9 or 12 ఇంటర్వెల్స్ ఉంటాయి. 8 or 12 కానీ 9 or 13 కానీ ఉంటే కనుక అది ఒకదాని కూడా సంవాదం. ఇలా చెప్తే అర్థం కాదు. సంవాదం అంటే అన్నానండి, మీరు ఆడియన్స్ అందరూ పా అనండి, పా అనండి, పా సా, ఇవే సంవాదులు. 2 హార్మోనియస్గా ఉన్నాయి కదా. నేను సా అంటాను, మీరు మా అనండి, మా సా. నేను రీ అంటాను, రీ దా రీ. నేను ప్రతి మధ్యం అంటా, మీరు కాకల శాంతి అనండి, మనీ మా. ఎలా ఉన్నాయి, ఎంత హార్మోనియస్గా, ఎంత అందంగా ఉన్నాయి. ఇదే సంవాదాలు. మనకి శృతిలో కలవని స్వరాలు ఉన్నాయి. ఏంటవి? శుద్ధరిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, శుద్ధ దైవతం, కైసిక నిషాదం శృతిలో కలవవు. రీ అని పాడితే కలవట్లే. మనం ఏం చేస్తున్నాం రీని కలపడానికి? సరీ సావేరి అంటే సావేరి అని అంటే రియే సా అని సాయే రీ అనమాట. సావేరిలో రీ లక్షణం. సరీ. కంపితాలు 3 రకాలు. ఊర్ధ్వస్వర కంపితం, అధోస్వర కంపితం, స్వీయస్వర కంపితం. ఊర్ధ్వస్వరం అంటే సరీ, అధోస్వరమే. రీ పాడుతున్నాను, బట్ ఐఎమ్ యూజింగ్ సా. సాయే ఎక్కువ వినపడుతోంది. సరీ సరి సరి, రీ లేదు అక్కడ. రీ. అలాగే మా మా కలవట్లే. మా పా నీ. అంశధ్వంలో కానీ కళ్యాణంలో కానీ ఎక్కడ కాకరణ వచ్చినా కూడా ఇలాగే పలుకుతుంది. దాన్ని నీ అన్నాను కదా, అదే ఊర్ధ్వస్వర కంపితం. నీ పాడుతున్నాను కానీ దానికన్నా పెద్దదైన స్వరాలను ఉపయోగించి పాడుతుంది. అలాగే స్వీయస్వర కంపితం. మమ్మ మమ్మ దపదమపగమ కనులార సేవించి కనులార. దానికి వస్తాను, అది చాలా అద్భుతమైన ఘట్టం. చూడండి, కనులార ఆ భావం అందులో రాలే. ఆ కంపితం పాడితేనే ఆ భావం వస్తుంది. దానికి వస్తాను మళ్ళా.
అంటే ముందు శృతిలో కలిసే స్వరాలు ఏమిటి? సాప మా కలుస్తాయి. రీ తంబురాలో ఉంది ఆ రీ. తంబురాలో పంచమంలో రీ ఆటోమేటిక్గా వినపడుతుంది. అంతర్గాంతాను ఆటోమేటిక్గా తంబురాలో షడ్జంలో వినపడుతుంది, మంత్ర షడ్జంలో. అలాగే దా వినపడుతుంది, సాపామ ఎలాగా వినపడతాయి. ముఖ్యంగా ఫస్ట్ ఈ కలిసే స్వరాల్ని మనం శృతిలో కలపగలిగితే గమకాలన్నీ శృతిలో కలిసిపోతాయి. ఒకసారి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే గమకం పాడినప్పుడు శృతిలో కలవదు. గా సాధారణ గాంధారం పాడాను, ఆ గా వెనకాల ఉండేటువంటి రీ మరి 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 మా చతుర్శిశువం శుద్ధ మధ్యమం శృతిలో కలవలేదనుకోండి వెళ్ళలేం. పని పాసపా నీ లేదు అక్కడ, పానించి సాకి దని అక్కడ కూడా కంపితం వస్తుంది. దని దాస 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 ఆందోళతం. అలాగా శృతిలో కలిసేటువంటి స్వరాల్ని ముందు ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత గమకాలు వెనకాల ఉండేటువంటి అన్ని శృతిలో కలిసే స్వరాలే కాబట్టి గమకాలు ఇప్పుడు బాగుంటాయి. అందుకని చాలా కష్టం సంగీతం, ముఖ్యంగా కర్ణాటక సంగీతం శృతిలో కలవడమే పెద్ద విషయం. తర్వాత సాహిత్యభావ సంగతి అయింది, రాగభావ సంగతి అయింది, లయ ఓరియంటెడ్ సంగతి అయింది. సంవాది సంగతి దగ్గర నేను ఆగాను. సంవాది అంటే ఇందాక ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎందు జోచినగాని దశరథ నందనుగా భావించి నాపై సిమెట్రికల్ నందనుగా భావించి నీమని నీమా. ఎంత అందంగా ఉన్నాయి కదా స్వరాలు. ఇది చూడండి ఎంత అందంగా అనే కాంపోజిషన్. నందనుగా భావించి నాపై ఎందుకు నా సని సని దని స పమద పమమ. ఇవన్నీ సిమెట్రికల్ ప్రయోగాలు. లాల్గుడి జయరామన్ గారు రాగంలో అన్నీ ఇవే వాయిస్తారు. అందుకనే అది అంత బాగుంటుంది రాగం. లాల్గుడి జయరామన్ గారి సంగీతం ఎందుకు బాగుంటుందంటే ఈ సంవాది ప్రయోగాలతో సిమెట్రికల్ ప్రయోగాలు ఎక్కువ వారు వాయిస్తారు. అలాగే నేదురు గారు కూడా, నేదురు గారు పాడే దాంట్లో మరి వారిద్దరూ కలిసి ఎన్ని కచేరీలు చేశారు. అందులో దాని పదమ మా పగమ పతితుల బా పనిద గామ పద నిద గామ పద నిస నిద బమ పగామ పతితుల పనిద గామ గా అంటే అంత గాంధారం అది శృతిలో బ్రహ్మాండం కలుస్తుంది. అందుకని దాన్ని హైలైట్ చేస్తున్నారు. పనిద గామ పద నిద గామ పద నిస నిద బమ పగామ పతితుల బ్రోచే పట్టాధికారిని. అంతా వాళ్ళంతా ఇదంతా రీసెర్చ్ చేసే పాడతారు, ఊరికనే పాడడం లేదు. దని సనీద పద నిరి సనీద పద నిగరి సనీద పద మపతితుల. అంతే నేదురు గారి స్వరాలన్నీ కూడా నేను ఎంత విన్నానో సెమ్మంగుడి గారు అన్నీ కూడా ఇక్కడి నుంచి మొదలవుతుంది. పని తక్కిట దాని పదమా మా పగా పనిద గామ పద నిద గామ పద నిస నిద బమ పగామ పతితుల. ఇక్కడి నుంచి పనిద గామ పద నిద గామ పద నిస నిద బమ పగామ దని స నిద పద నిరి స నిద పద నిగరి స నిద పద మ పతితుల.
అలాగే గమ పదని సరి రి గమ పదని సరి గమ పదని సని దప మపతిత్తుల తకదిన తకిట తకదిన తకిట తకదిన తకిట తక తక గమ పదని సరి రి గమ పదని సరి గమ పదని సని దప మపతిత్తుల. ఇలాగా వారి స్వరాలు. ఇలాగే సంవాది యొక్క గొప్పతనం ఎంత అందంగా ఉంటుందో. తర్వాత మూర్ఛన ఓరియంటెడ్ చూడండి. కదను వారికి కదు కదని మూరలనీడు కదను వారికి కదు కదని మూరలనీడు కదను వారికి కదు ఇక చూడండి. కద్దను వారికి కదు కద సని దప మగరి సరి గమ పదని స. ఇదే మూర్ఛనగా తోడికి కీర్తనలు నేర్చుకుంటే మూర్ఛనలు కూడా బాగా తెలుస్తాయి. ఇవన్నీ తర్వాత సంగతులు అన్నమాట. ఎందుకు సంగతి వెనకాల ఏదో అంతరార్థం ఉంటుంది. ఉదాహరణకి రమణీపై తనకు రమణీపై తనకు రమణీపై తనకు రమణీపై తనకు ప్రేమ పోదు ఓ సీతారమణీపై తనకు ప్రేమ పోదు ఓ సీతారమణీపై తనకు ప్రేమ పోదు ఓ సీతారామ అని 3 సంగతులు పాడాను. ఎందుకు పాడుతున్నాడు ఈయన మూడు సార్లు? రా ఓ సీతారామ రే నాయన చదువుకోరా అని అనడం. అంటే మన పిల్లలకి ఇంట్లో కన్వర్ట్ చేసుకుంటే ఓ సీత గమ పమ పమ గరి గరి సని రామ నిన్నేనయ్యా ఓ సీత సాని పమ పమ గరి గరి సని రామ. వెంటలే నెక్స్ట్ ఇంకా ఇదే ఓ సీత. కోపం వస్తే తారస్థాయిలోనే వెళ్తుంది కదా గొంతు. సంగతి కూడా చూడండి పైకి వెళ్ళింది. మామగారి సని బమగారి సని రా. అది త్యాగరాజ వారి కంపోజింగ్ గొప్పతనం. ఆ స్థాయి భావాన్ని తగ్గట్టు స్వర సంచారం ఉంటుంది. ఊరికినే కంపోజింగ్ చేయడం కాదు, అది న్యూస్ పేపర్ని కంపోజ్ చేయడం కాదు. ఇది ఆ సాహిత్యాన్ని తగ్గట్టు, ఆ సన్నివేశాన్ని తగ్గట్టు, ఆ రాగాన్ని ఎంచుకోవడానికి తగ్గట్టు చూడండి. ఇప్పుడు కోపాన్ని గట్టిగానే చెప్తాం కదా, నెమ్మదిగా చెప్తే ఉంటుందంటే కోపం కాదు అది. చెడే బుద్ధి మానుర అఠాణ రాగం ఎందుకు ఎంచుకోవాలి? పాటను కొట్టినట్లేదు. చెడే బుద్ధి మానుర అలా కంపోజ్ చేయకుండా చెడే బుద్ధి మానుర వింటాడా? వింటావు. అంటే ఎప్పుడు ఏది అవసరమో అది అప్పుడు ఇస్తూనే ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఆ కీర్తన ఎంత చెడే బుద్ధి మానుర ఎంత అందంగా ఉంటుంది. అతీతంలో స్టార్ట్ అవుతుంది. అట్లాగా స్థాయి భావాలు తగ్గట్టు నిజంగా గొప్ప. మనం ఎందుకు పూజించుకుంటున్నాం త్యాగరాజ వారిని? ఇందుకే
అలాగే ఇంకా మనం చూడండి, త్యాగరాజ స్వామి వారి కృతులు మనం కచేరీలో వింటూ ఉంటే ఇందాక అన్నాను కదా, ఎందుకు అంత దీర్ఘాలు, ఎందుకు ఇంత పెద్ద పెద్ద పెద్దవి పాడతారు, లాగి పీకి పాడతారు అనేటువంటి అనుకుంటారు కదా చాలామంది. దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్తాను నేను. కారు బారు సేయువారు గలరే నీవలే సాకేత నగరీ ఈ మళ్ళీ పాడతాను, నాకే నచ్చలేదు. ఈ లోపల మీరు ఆలోచించండి, ఎందుకు ఇంత దీర్ఘం పెట్టాను. నగరీ ఈ కారుబారు అంటే అర్థం ఏంటంటే గుర్ఖా పని, కాపలా కాయడం. ఇంత పెద్ద సాకేత నగరాన్ని నీకంట గుర్ఖా పని చేస్తూ కాపలా కాసేవాడు ఎవడయ్యా రామయ్యా అని చెప్పి త్యాగరాజు అంటున్నాడు. ఆ పెద్ద ధనం కోసం అంత దీర్ఘం అన్నాడు. కారుబారు చేయగలవు ఈ నగరీ దగ్గరే పెట్టాడు, కారుబారు దగ్గర పెట్టలేదు. అని పెట్టలే, నగరీ. ఆ నగరి యొక్క అంత పెద్ద నగరం అని పిక్చరేట్ చేయడం కోసం ఇంత దీర్ఘం పెట్టాడు. ఇది చెప్తే తెలుస్తుంది కదా, చెప్పకపోతే ఏం తెలుస్తుంది? ఎందుకో అంత దీర్ఘం పెట్టారు, నెక్స్ట్ లైన్ మర్చిపోయారు అనుకుంటారు. ఇది ఉద్దేశం. మంచి ఎగ్జాంపుల్ ఇది. అంటే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. అది మనం అనుభవించి త్యాగరాజ స్వామి వారి హృదయాన్ని తెలుసుకొని మనం పాడితే, అది ఎలాగా ముఖారులో ఉన్నాను కాబట్టి ఆ ముఖారి ఎంతనే వర్ణింతు కీర్తన, అది మంచి ఘట్టం. అది ఇందాక చెప్పిన కంపిత గమకాలు కూడా ఇందులో ఇందాక కొంచెం రుచి చూపించాను అక్కడ. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేద్దాం. మీ అందరికీ తెలుసు సాహిత్యం ఎంత వర్ణింతును శబరి భాగ్యమెంతని. ఇది చాలా గొప్ప కీర్తన. అందులో ఏమిటి, శబరి భాగ్యాన్ని త్యాగరాజ స్వామి వారు వర్ణిస్తున్నాడు. ఎంతని నే వర్ణింతును శబరి భాగ్యమెంతని నే వర్ణింతును శబరి భాగ్యమెంతని వర్ణింతును శబరి భాగ్యమెంతని వర్ణింతును శబరి భాగ్యము. ఇది ఇంత స్లోగానే పాడాలి. ఎంత వర్ణింతును శబరి భాగ్యమెంత ఇలా వింటాం మనం. అది నా దృష్టిలో నేను ప్రతిపాదించను, దాని సందర్భం వేరు కదా. ఇక చూడండి, కనులార సేవించి, కనులార ఎవరు సేవిస్తున్నారు? శబరి.
కనులార. ఆవిడ వయసు కూడా మీకు తెలుసు, శబరి వయసు. వంగిపోయి కర్ర పట్టుకుని ఇలా నడుస్తుంది, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆవిడకి. రాముడు చూసిన ఆనందంలో కాసేపు, ఆ వయసుతో వచ్చినటువంటి ఇబ్బందితో కాసేపు ఆవిడ కళ్ళన్నీ కూడా నీరుతో, గుడ్లన్నీ నీరు నిండిపోయి ఉంటే ఇలా చూస్తోంది ముసలావిడ ఇలా. కనులార, దానికి కంపిత గమకం అనమాట. కనులార పాడితే కుదరదు. కనులార సేవ. ఆవిడ ముసలావిడ కదా, కీర్తన పరిగెడితే ఎలాగా, స్లోగానే ఉండాలి. కనులార సేవించి కమ్మని ఫలమూలనోసగే. కనులార, కమ్మని ఫలం నోసగండి. కమ్మని ఫలాలంటే మీ అందరికీ తెలుసు, ఆవిడ రుచి చూసి పెట్టింది ఆవిడ. అక్కడ చూడండి, కమ్మని ఫలమూల అని పాడలే, కమ్మని ఫల. పిక్చరేషన్ చూడండి, ఆ కర్ర, ఆ బుర్ర ఊగడం, ఆవిడ వయసు, అదంతా ఆ సీన్ అంతా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే పాడేవాడు ఇలాగే పాడాలి, ఆడియన్స్కి కూడా అర్థమయ్యేటట్టు, అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనులార సేవించి కమ్మని ఫలమూలనోసగే. కనులార, కనులార, కనులార సేవించి కమ్మని ఫలమూలనోసగే. తనువు పులకరించి, తనువు పూలక, తనువు పూలక. అంత ఫాస్ట్, అంత గమకం అక్కర్లే. తనువు పులకరిస్తుంటే అర్థం ఏమిటి, చిన్న చిన్న మన శరీరం మీద వస్తాయి కదా పులకరింత. తనువు పూలక, ఆ పులకరింత కనిపించట్లేదు గమకం, ఆ గమకంలో. దాన్ని కురుల అనే గమకం అంటారు. మాగారి పమాప మగామరి. తనువు పూలకరించి, రించి లేదు, రించి. అక్కడ సాధారణ గాంధారాన్ని గమకం లేకుండా పాడటమే అద్భుతం, ఎంత భావం వచ్చేస్తుందో. తనువు పూలకరించి పాదయుగములకు మ్రోక్కి. పాదాలు ఎక్కడ ఉంటాయి, కిందే ఉంటాయి, ఇక్కడ ఉండవు కదా. అందుకని కంపోజింగ్ ఎక్కడుంది, పాదయుగములకు. అది త్యాగరాజు గొప్పతనం. సాహిత్యాన్ని సంగీతంలో సాహిత్యంగా అర్థాన్ని చూడొచ్చు త్యాగరాజు కంపోజిషన్లో. పాదయుగములు అన్నాడు, యుగం, ఒక యుగం అంటే ఒక జత, యుగములు అన్నాడు త్యాగరాజు. అంటే ఏమిటి, రాముడితో పాటు లక్ష్మణుడు కూడా ఉన్నాడు సీన్లో కదా. పాదయుగమునకు లా బదులు నా పాడేస్తే ఒక రాముడు ఒక్కడే అయిపోతాడు. ఇలాంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి పాడేటప్పుడు. తనువు పులకరించి పాదయుగములకు మ్రోక్కి. ఇనకులపతి సముఖంబున పునరావృత్తి రహిత పదమును పొందిన. ఇనకుల సముఖం, ఇనకులపతి సముఖంబున పునరావృత్తి రహిత పదమును పొందిన అంటే ఇంకా స్వర్గానికి వెళ్ళిపోయాను. కంపోజింగ్ చూడండి, పునరావృత్తి రహిత, వెళ్ళడమే, రావడం లేదు. పద సనిదప లేదంటున్నాడు త్యాగరాజు. మీకు అర్థమవుతుందా? త్యాగరాజ స్వామి వారు పునరావృత్తి రహిత అంటే వెళ్ళడం రావడం లేదు, ఇంకా వెళ్ళడమే ఉంది. పదమును పొందిన పునరావృత్తి రహిత పదమును పొందిన త్యాగరాజను దూరాలి పుణ్యం పును ఎంత నిన్నే వర్ణింతును శబరి భాగ్యమెంత నినే. ఇది కీర్తనకు గొప్ప విషయం.
పదమును పొందిన పునరావృత్తి రహిత పదం అంటే స్వర్గానికంటే మనం జనరల్గా పైన చూపిస్తాం. కంపోజింగ్ కూడా పైనే ఉంది. పదమును పొందిన కింద పాటలే. ఇలాగా పాడితే వారికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనం. తర్వాత ఇంకో కంపోజిషను, ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకే మనస. అందులో చండ మార్తాండ మధ్య ఎక్కడుంటుంది ఆ చండ మార్తాండు ఎక్కడుంటాడు? నెత్తి మీద ఉంటాడు. కంపోజింగ్ కూడా నెత్తి మీదే ఉంటుంది, కింద ఉండదు. కింద ఎవరైనా పాడితే తప్పు. చాలామంది రీ రిస నిస రీస సని పని చాలామంది మధ్యలో పాడుతుంటారు. నాకు అందట్లే. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. త్యాగరాజ స్వామి వారికి చాలా గౌళగాత్రం. రీసెర్చ్ చేసినప్పుడు త్యాగరాజ స్వామి వారి వాయిస్ చాలా బేస్ వాయిస్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన పలకపోతే ఆయన అందులో కింద పాడరు కదా. తారస్థాయి మధ్యమం, తారస్థాయి పంచమం వరకు. ఎందుకో నీ మనసులో నీవే గతి అని రే అంతవరకు వెళ్తాడు మ్యాక్సిమం. కర్ణాటక సంగీతం ఎక్కువ శోభించేది కూడా మంత్రస్థాయిలోనే. తారస్థాయిలో అతి తారస్థాయిలో ఏం ఉండదు. రాగం పాడుకోవచ్చేమో, కృతి మటుకు శోభించేది మంత్రస్థాయిలోనే. చూడండి కీర్తన. ఉండేది రాముడొకడు, ఉండేది రాముడొకడు ఊరక చెడి ఓకే మనస. ఉండేది రాముడొకడు ఊరక చెడి పోకే మనస. ఊరక చెడి పోకే మనస. ఉండేది రాముడొకడు ఊరక చెడి పోకే మనస. ఉండేది రాముడొకడు ఊరక చెడి పోకే మనస. ఉండేది రాముడొకడు చండమార్తాండ మధ్య చండమార్తాండ మధ్య చండమార్తాండ మధ్య చండమార్తాండ చండమార్తాండ మధ్య మండలమున చేరంగే ఉండేది రాముడొకడు. తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు సర్వశముడు. తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు సర్వశముడు. క్షేమకరుడు త్యాగరాజ. క్షేమకరుడు త్యాగరాజ. చిత్తహితుడు జగము నిండి ఉండేది రాముడొకడు ఊరక చెడి ఓకే మనస. ఉండేది రాముడొకడు.
తిరుపతి వెంకట ఏడు కొండల వాడిని చూపిస్తున్నట్టు సరిమప నీ సరి. చూడండి ఆ కంపోజిషన్లో ఆ 7 కొండల్ని తిరుపతి వెంకట రమణ మదమ సరమను తెరతీయగరద. ఆ తిరుపతి వెంకట అని కంపోజ్ చేయలే, తిరుపతి వెంకట. ఇది పాడకపోతే ఆ కృతిలో తప్పది, ఇది పాడాల్సిందే. త్యాగరాజస్వామి వారు చేశారు కాబట్టి. ఇంకొకటి ఎవరైనా మన ఇంటికి మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే గంటలు గడిచినా కూడా క్షణాలు అయిపోయినట్టు ఉంటుంది. అదే ఇష్టం లేని వాళ్ళు వస్తే ఒక్క నిమిషం ఉన్నా కూడా గంటలుగా మనకు కనబడుతుంది. అలాగా ఇది మనందరికీ అనుభవమే. త్యాగరాజస్వామి వారు రాముణ్ణి రారా 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 అని చెప్పి రారా రారమా ఇంటి దాకా అన్నాడు. రారా సీత రమణీ మనోహర వేగమే. ఎన్నిసార్లు రమ్మన్నాడో ఇన్విటేషన్ ఇచ్చాడు రాముడు. రాలే. రాక 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 బాగా కూరగా చూడండి, కూరగా అన్నది మనం ఎక్కువ వాడుతుంటాం. కనకన రుచి నీ రూపము, కనకన అంటే చూడగా. అలాగే త్యాగరాజు కూడా అంటాడు కదా, కనకన రుచి కూరగా మనం కూడా వాడుకోవచ్చు ఆ సందర్భంలో. కూరగా రాముడు ఒకసారి వచ్చాడు త్యాగరాజస్వామి వారి ఇంటికి. అంటే మీకు అందరికీ తెలుసు, వారికి దర్శనం అయింది. రాముడు వచ్చి వారికి అన్ని విధాలు సహకరించాడు, అవన్నీ అయ్యాయి. అయితే ఆయన చాలాసేపు కూర్చున్నాడు, కానీ త్యాగరాజస్వామి వారికి తనివి తీరట్లే. ఇంక నేను వెళ్ళొస్తానయ్యా, చాలామంది అమ్మవారు వెయిట్ చేస్తుంటుంది, చాలా లేట్ అయిపోయింది అంటే ఈయనకి దుఃఖం వచ్చేసింది త్యాగరాజుకి. అప్పుడే వెళ్ళిపోతావా అంటే ఈయన ఇష్టం, ఈయనకి గంటల తరబడి కూర్చున్నా క్షణాలు అయిపోయినట్టుంది ఈయనకి. అందుకని అద్భుతమైన సందర్భం. నన్ను వీడచి కదలకురా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా. ఇందాక ఒక సంగతి చెప్పాను నేను, సంగతుల్లో అన్ని రకాలు చెప్పాను కానీ సాహిత్య సంగతి చెప్పలేదు. ఇక్కడ వస్తుంది అంటే సాహిత్యంలోనే సంగతులు. రామయ్య రామ, కోదండరామ, పట్టాభిరామ, ఇవన్నీ సంగతులే సాహిత్యపరంగా, సంగీతపరంగా కాదు. నన్ను వీడచి కదలకురా రామయ్య కోదండరామ పట్టాభిరామ రామయ్య కదలకురా. రామయ్య రామవే, కోదండ రాముడివే, పట్టాభిరామవే, కదలద్దు నన్ను విడిచి. నిన్ను బాసియర నిమిషమునురా. నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేనే, అటువంటిది నువ్వు వెళ్ళిపోతానంటావా? కుదరదు. రావడం వరకునే నీ ఇష్టం, పంపడం నా ఇష్టం. నిన్ను బాసియర నిమిషమునురా. నన్ను వీడచి
రామయ్య రామ కోదండ రామ రామయ్య కదలకురా. ఎంత కష్టపడి నేను వెతికాను తెలుసా నేను. అబ్దీలో మునిగే శ్వాసమును బట్టి శ్వాస పట్టాలంటే శ్వాస పట్టాల్సిందే. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవం అంటాడు త్యాగరాజు. ఊపిరి తీసుకొని చచ్చిపోవాలి, ముందే తీసుకోకూడదు. ఫణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవ అర్థమే మారిపోయింది. అలాగే ఇంగ్లీష్లో హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. అది ఎంత ఇంపార్టెంటో ఊపిరి కూడా ఇక్కడ ఇంపార్టెంట్. పాటలో ఒక్కోసారి పెద్ద సమస్యలు వస్తే ఇబ్బంది అవుతుంది. ఆ ఊపిరి ప్రాక్టీస్ కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేసేయాలి. స్టేజ్ మీద కొంచెం ఆడియన్స్ మైకులు ఇవన్నీ భూతాలా కనబడతాయి పక్కవాద్యాలతో పాటు. అప్పుడు కొంచెం భయానికి ఊపిరి కొంచెం ఇబ్బంది పడుతుంది. ప్రాక్టీస్ చేస్తే ఓ 90% వచ్చేస్తుంది. 90% రాదు, 100 చేస్తే 50 వస్తుంది. శ్వాసమును బట్టి అబ్దీలో. ఆ సంగతి ఎందుకు, మునగడం. ఆ పైనుంచికి వెళ్ళిపోయాను కదా శ్వాసమును బట్టి దగ్గర మునగడం చూపిస్తున్నాడు త్యాగరాజు. అబ్దీలో మునిగే శ్వాసమును బట్టి అబ్దీలో మునిగే శ్వాసమును బట్టి ఆణి ముత్యము గల్నట్ల రమణ. అబ్ది అంటే సముద్రం కదా, అందులో మునిగి అణిముత్యాలను ఎలాగైతే సంపాదించుకుంటానో ఆ విధంగా నేను సంపాదించుకున్నానయ్యా. నేను వెంటనే వెళ్ళిపోతానంటావా? కుదరదు. అణిముత్యము గల్నట్ల రమణ నన్ను వీడచి కదలకుర రామయ్య రామ కోదండ రామ రామయ్య కదలకుర రామయ్య కదలకురా. ఈయన జీవి కథ రామయ్య కదలకురా వదలకురా అని చెప్పి పాడుకుంటూనే ఉన్నాడు. కళ్ళు మూసుకొని తన్మయం చెందుతున్నాడు. రాముడికి టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇది ఘట్టం అనమాట. ఈ గీత ఇంత ఇదే స్పీడ్లో పాడాలి కదమ్మా. స్పీడ్గా ఇంతకంటే స్పీడ్ పాడకూడదు. ఇప్పుడు ఓ సోసి నామది సహకరించట్లేదు. ఓ సోసి నామది నీదు సోసి నామది
ఇంత స్పీడ్ పాడాలి. స్పీడ్ పాడడానికి కుదరదు, అప్పుడే ఆ భావం వచ్చేస్తుంది. ఈ కీర్తన అయిందా? తర్వాత టైం చూసుకుంటున్నాను. కళ్యాణి రాగంలో అద్భుతమైన కృతి అమ్మరామమ్మ చేశారు త్యాగరాజ స్వామి వారు. అందులో నీ మృదుతనుగని నీ పరిమళమునుగని నీ మహత్వమునుగని నీరజాక్షి. ఇందులో నీ మృదుతనుగని గానిదమగరి, ఎందుకది ఆ మృదుతనం కోసం అనమాట. నీ మృదుతనుగని అని పాడకూడదు కదా. నీ మృదుతనుగని నీ పరిమళమునుగని, ఇది కృతి. ఇది ఒకటే బిట్టు కోసం ఈ కీర్తన తీసుకున్నాను. తదర తులసంబనను పలింబవంబ సతతము పదములేనౌమినౌమ అంబరవ తులసంబనను పలింబవంబ సతతము పదములేనౌమినౌమ అమ్మరవం. నెమ్మదిని నీవిగ పరములో సగుదువ, నెమ్మదిని నీవిగ పరములో సగుదువను, నెమ్మదిని నీవిగ పరములో కమ్మవిల్తు నీ తండ్రి కలనైన బాయడడ, కమ్మవిల్తు నీ తండ్రి కలనైన బాయడడ, కమ్మవిల్తు నీ తండ్రి కలనైన బాయడడ. తులసంబనను పలింబవంబ సతతము పదములేనౌమినౌమ అమ్మరవంబ. నీ మృదుతను
పరిమళమునుగని నీ మృదుతనుగని నీ పరిమళమునుగని నీ మహత్వమునుగని నీరజాక్షి తామరసదళనేత్రి త్యాగరాజుని మిత్రి 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 ప్రేమతో శిరమున నేను పెట్టుకొన్నాడమరవం తామరసదళనేత్రి త్యాగరాజుని మిత్రి తామరసదళనేత్రి తామరసదళనేత్రి త్యాగరాజుని మిత్రి తామరసదళనేత్రి తామరసదళనేత్రి త్యాగరాజుని మిత్రి తామరసదళనేత్రి పదనితమరసదళనేత్రి పదని పదనితమరసదళనేత్రి సనిదపమగమ పదనితమరసదళనేత్రి పదని సతారసదళనేత్రి పదని తామరసదళనేత్రి నిగ్గరిదని సరిదని రిసని సని దప్ప దాని సరిగరి సని దని రిసని దసని దపదని తామరసదళనేత్రి నీసదని సపదని సమపదని సని దపదని తామరసదళనేత్రి నిజరి నిజని సరి నిజని ధని సరి నిజని పద పద నిదమరసదళనేత్రి త్యాగరాజుని మిత్రి ప్రేమతో శిరమున నేను పెట్టుకొన్నాడమరవం తులసంబనను పనిపవంబ సదత పదములేను మీనానమ్మ అమ్మరవం
ఎగ్జాంపుల్స్ ముగిస్తాను. విడుము సేవే కీర్తన అందరికీ తెలుసు. అందులో విడుము అంటే తాంబూలం కదా. విడుము సేయవే విడనాడకవే, తాంబూలం స్వీకరించవయ్యా నన్ను వదలొద్దు. పుడమి తనయ చేతి నుంచి మడుపులనచు తలచి తలచి విడుము సేయవే. నేను తాంబూలం ఇస్తే నువ్వు తీసుకుంటావు తీసుకోవు. ఈ తాంబూలం అమ్మవారి చేతి నుంచి వచ్చిన మడుపులని తెలుసు కదా, తాంబూలాన్ని మడిచి ఇస్తారు కదా, దాన్ని అలా అనుకొని స్వీకరించు అనేటువంటి గొప్ప కీర్తన. అలాగే ఈ కీర్తనలో త్యాగరాజ స్వామి వారు తాంబూలం రెసిపీ చెప్పేశారు. అలా వేసుకోవట్లే మన తాంబూలం కదండి. విడెము సేయవే విడెము సేయవే విడనడకవే విడెము సేయవే విడనడకవే విడెము సేయవే తనయా 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 బుడమి తనయా బుడమి తనయా బుడమి తనయా. రాజమాన్యుడౌ సౌమిత్రి రతనతమ్మ పడిగా పట్టి తేజరిల్ల నిలచి నాడు దేవదేవా. త్యాగరాజ స్వామి వారికి వారి గృహం నీట్గా పెట్టుకోవడానికి ఇష్టం. ఈ వ్యక్తిత్వం ఇది ప్రొఫెసర్ సామూర్తి గారు రాశారు. అయితే శ్యామశాస్త్రి గారు వీరు బాగా అప్పుడప్పుడు వచ్చేవారు. ఆయన కొంచెం తాంబూలం వేసుకునేటువంటి అలవాటు ఉంది. శ్యామశాస్త్రి గారు వచ్చినప్పుడు మాత్రమే ఆయనకేం అడ్డు చెప్పకండి, మనకన్నా వయసులో పెద్దవారు, పండితుడు అని శిష్యులకు చెప్పేవారు. సో దానివల్ల ఏమైపోయిందంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత శుభ్రం చేసుకోండి ఇల్లంతా అని అనేవారు అనమాట. ఆ వ్యక్తిత్వాన్ని ఇక్కడ ఈ కృతిలో కనపడుతోంది. నువ్వు తాంబూలం వేసుకుంటే తాంబూల చర్మాణం ఉమ్ముకోవడానికైనా ఇబ్బంది అవుతుందేమో అని నీ తమ్ముడు సౌమిత్రి రతన తమ్మ పడిగా పట్టి నిల్చున్నాడు తేజరిల్ల. తమ్మ అంటే తాంబూల చర్మాణం, తాంబూలం నవిలిన తర్వాత వచ్చేటువంటి ఆ ఉమ్ము తమ్మ అంటే. పడిగా అంటే బవులు. ఎలా ఉందట, రతనాల తమ్మ పడిగా పట్టి అంటే రతనాలతో పొదిగినటువంటి తాంబూలమునికి బవులు పట్టుకొని తేజరిల్ల నిలచినాడు దేవదేవా. సో నీకేమీ ఇబ్బంది వద్దు, నీ లక్ష్మణుడు పట్టుకొని రెడీగా ఉన్నాడు అంటే నా ఇల్లు మటుకు బాగుండాలి, శుభ్రంగా ఉండాలని చెప్పడం అనమాట ఇండైరెక్ట్గా. ఆయన వ్యక్తిత్వాన్ని కృతిలో మనం ఆస్వాదించవచ్చు.
జాజికాయలు 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 యాలకులు జాజికాయలు యాలకులు జాపత్రి వక్కలకులు జాజికాయలు జాపత్రి వక్కలు యాలకలు ఇవన్నీ రాజా రాజా వరత్యాగ రాజు ప్రేమతో సంగే. ఇంత గొప్ప తాంబూలాన్ని నీ కోసం తయారు చేశానయ్యా, నేను ప్రేమతో ఇస్తున్నాను. నేను ఇస్తున్నానంటే తీసుకోవేమో, అమ్మవారి ఇస్తుంది తీసుకో ప్లీజ్ అంటున్నాడు అనమాట. ఇది ఈ కీర్తన. అంటే ఇటువంటి కృతులు నేర్చుకోవడం ద్వారా మన సంప్రదాయాల్ని చూడండి. భాద్రపద మాస చతుర్థ్యాం బ్రహ్మణాది పూజితం అంటే పూజితం. భాద్రపద మాసంలో చతుర్థ్యాం చవితి నాడు వస్తుందని చెప్పకనే చెప్పడం, గుర్తుపెట్టుకోక్కర్లే. అలాగా ఇటువంటి కృతులు. అలాగే ప్రయాగ రంగదాస్ గారిది రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందున. చైత్రమాసంలో పునర్వస నక్షత్రంలో సరస కర్కాటక లగ్నంలో పుట్టాడు. అంటే ఈ కృతి పిల్లలు నేర్చుకుంటే ఇందులో ఉన్న సాహిత్యం మనం కంఠస్థం చేయక్కలే, కృతి పాడుకుంటే ఆటోమేటిక్గా ఉంది. కానీ పాడేస్తాం, ఆ సాహిత్యం అర్థం చేసుకో, అది ఇబ్బంది అవుతుంది. సరే, తర్వాత ఇంకో ఎగ్జాంపుల్. జరిగేది కాదు, ఉండేది కాదండి, ఇది టైం అయిపోతుంది భయం నాకు మళ్ళీ. చూడండి, ఈ కాంపోజిషన్లోనే సీన్ చూపించడం లాంటిది ఇందాక నేను చాలా చెప్పాను కదా. చూడండి, ఉయ్యాల ఎలా ఊగుతుంది. ఉయ్యాల ఇలా ఊగి 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 ఇలా అలా ఊపాం కదా. అదే నిద్ర పట్టదు కదా రాముడికి. ఆ నెంపాదిగా ఊపి 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 అలా వదిలేస్తే ఆ ఉయ్యాల ఎలా ఊగుతుంది. అలా ఊగి 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 ఒక చోట ఆగుతుంది. ఆ పిక్చర్ నేను పాడిన దాంట్లో మీకు కనపడిందిలో చెప్పండి. కనపడితే త్యాగరాజ స్వామి చప్పట్లు కొట్టాడు. ఉయ్యాలలుగవయ్యా అయిపోయింది. మగరిగ మదని దబ మగ ఇంత ఊగింది. మగరిగ మగ కొంచెం అల్లంత తగ్గింది. మగరిగ మగ ఇంకా తగ్గింది. రిగ మగ ఇంకా తగ్గింది. రిగ మగ రిగ ఇంకా తగ్గింది. సా ఎలా ఆగింది? అబ్రప్ట్గా ఆగలేదు. ఉయ్యాల ఇదనమాట. సరే, చివరిగా త్యాగరాజ స్వామి వారు రాముడికి చేయని ఉపచారం లేదు. నలుగు పెట్టిన సందర్భంలో ఈ కృతి నలుగు పెట్టడం ముందు నపాలి శ్రీరామ భూపాలక స్తోమా కాపాడ సమయము నీ పాదములీరా. ఈ పాదం ఏమయ్యా నలుగు పెడతాను అంటున్నాడు. కోటి మధులైనా సాటీర నీ సొగసు. ఒకటి కాదు, కోటి మన్మధులైనా కూడా నీ సొగసుకు సాటి కాదు అంటున్నాడు ఆయన. కోటి సాటీర నీ సొగసు నాటియు నది మదిని మేటి శ్రీరామ నపాలి శ్రీరామ భూపాలక స్తోమ కాపాడ
సమయము నీ పాదములీరా నిరుపేద కబ్బిన నిధి రీతి దొరకితివి నిరుపేద కబ్బిన నిధి రీతి దొరకితివి వరత్యాగ రాజునికి వరద మ్రోకెదర నా పాలి శ్రీరామ భూపాలక స్తోమ కాపాడ సమయము నీ పాదములీరా నీ పాదములీరా నీ పాదములీరా. కంచికామకోటి శంకరమఠం సెక్రటరీ అచ్యుతరామయ్య గారు, బ్రదర్ నరసింహమూర్తి గారు చిరు సత్కారం చేస్తున్నారు కళాకారులు. ఇది నేను త్యాగరాజస్వామి వారి కావ్యానికి ముట్టైపోతే రాష్ట్ర అనువాదం చేసి నాలుగు
మంచి మంచి విషయాలు నేను బయలుదేరుతాను మాస్టర్ గారు రెడీగా ఉంది. నమస్కారం. హలో సార్